Hello friends, my name is Praneet. I am studying 10th class from JPPHS Pongol. ఈరోజు నేను బయాలజీకి సంబంధించిన కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ గురించి చెప్తున్నాను. అందులో మొదటిగా అలోవెరా. అలోవెరాలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాన్స్టిపేషన్, డైజెస్టివ్ డిస్ట్రెస్, మన బాడీ ఇమ్యూనిటీని పెంచుకునే శక్తి కూడా ఇది మనకి ఇస్తుందన్నమాట. అలాగే మన మొహం మీద ఉండే మొటిమలు కూడా దీన్ని పూసుకోవడం వల్ల తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ తులసి. ఇది తులసి చెట్టు చాలా ప్రాముఖ్యత కలిగినది. దీన్ని తినడం వల్ల దగ్గు, మలబద్ధకం, గుండె సమస్యలు, డయాబెటీస్ మరియు మన జుట్టు రాలిపోయే సమస్యలు కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ వేపాకు. వేపాకు ఆకులు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. వేప నూనె వల్ల మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వేప నూనె వల్ల చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది. నెక్స్ట్ వన్ నల్లేరు. నల్లేరు కీళ్ళవాపు మరియు కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. దీనిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. యూకలిప్టస్. ఈ ఆకులు శరీర నొప్పులను మరియు మోకాల నొప్పులను తగ్గిస్తుంది. దగ్గు ఆయాసను తగ్గిస్తుంది. శ్వాస నాళాల వెడల్పును పెంచుతుంది. ఇది దోమలను కూడా నివారిస్తుంది. జిల్లేడు ఆకు వల్ల ముఖముపై ఏర్పడిన నల్ల మచ్చలు, మడతలు పోవడానికి ఉపయోగపడుతుంది. దంత సమస్యలను కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఉమ్మెంతాకు. ఇది చర్మ సంబంధమైన వ్యాధులకు ఈ చెట్టు ఆకులు ఉపయోగపడతాయి. ఉబ్బన్న వ్యాధులను కూడా తగ్గిస్తాయి. నెక్స్ట్ వన్ కరివేపాకు. ఇది జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఏ ఉండడం కారణంగా మన కంటి చూపు కూడా కళ్ళకు కూడా మంచి చేస్తుంది. కానీ ఇవన్నీ మన ప్రకృతిలో దొరికే సహజ ఔషధ మొక్కలు. ఇవి వాడటం వల్ల